హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినీ అసైలం. ఈ రోజు నేను రివ్యూ పోయే సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో మూవీ గురించి. ట్రైలర్ చూసినప్పటి నుండి కూడా ఫుల్ పాజిటివిటీ అయితే ఈ మూవీ పైన ఉంది. కానీ చిన్న సినిమా కావడంతో థియేటర్కి వెళ్ళడం కంటే ఓటీటీకి వచ్చినప్పుడు చూడొచ్చులే అని అనుకుంటున్నారు నాలాగే చాలా మంది. అసలు మనీ పెట్టి థియేటర్కి వెళ్ళి చూసేంత వర్తైన లాంటి విషయాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. అంతకంటే ముందు మూవీ రివ్యూస్, రికమెండేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే కొరియన్, హాలీవుడ్ మూవీస్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయిన సినీ అసైలంలో అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్స్ లో కూడా లింక్ అయితే పేస్ట్ చేయబడి ఉంచాను, ఒకసారి చెక్ చేయండి. ఇక మూవీ రివ్యూ గురించి చెప్పాలంటే అసలు సుత్తి సోది లేకుండా మూవీ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పేసేయాలంటే మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ప్రీవియస్ మూవీస్ లానే ఇది కూడా సూపర్ ఉంది. సుహాస్ కి మరో హిట్ దక్కింది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మూవీలో స్టోరీ అయితే కొత్తగా ఏమీ ఉండదు, రొటీన్ రివ్యూన్ టైప్ ఆఫ్ స్టోరీనే. కానీ ఆ స్క్రీన్ ప్లే, క్యారెక్టర్స్, డైలాగ్స్, కథను నడిపించిన తీరు, డైరెక్టర్ చెప్పిన విధానం అయితే ఏదైతే ఉందో అది చాలా బాగుంది. బాగా కనెక్ట్ అయిపోతాం. విలేజ్ బ్యాక్డ్రాప్ కావడంతో మన చుట్టుపక్కల జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఫన్, క్యూట్ లవ్ స్టోరీ, అలాగే కుల వివక్ష, ధన వివక్ష లాంటి కొన్ని సెన్సిటివ్ సబ్జెక్ట్స్ని క్లియర్గా చూపిస్తూనే ఇంటర్వ్యూలకి ముందు మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ హాఫ్ అంతా అయితే సూపర్ అయితే ఉంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొంచెం స్టార్టింగ్లోనే స్లోగా అనిపించినా కానీ మళ్ళీ కాసేపట్లోనే స్పీడ్ అందుకుని మరింత ఎంగేజింగ్ అయితే సాగుతుంది. అలాగే ఎండింగ్ అయితే కొంచెం అంత గొప్పగా అయితే లేదు, బట్ పర్లేదు అనిపించింది. కానీ అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే మాత్రం థియేటర్ నుండి బయటకు వచ్చినా కానీ మన మైండ్లోనే తిరుగుతూ ఉంటాయి. అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే రాసుకున్నారు. సుహాస్ యాక్టింగ్ అయితే ఎరగదీసేస్తాడు. నట విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. తను ఎంచుకునే స్క్రిప్ట్స్ ఎంత డిఫరెంట్గా ఉంటాయి. తన నటనకి మరింత బెటర్ చేసేటటువంటి స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకోవడం వలన ఒక్కో మెట్టు ఎక్కుతూ పోతున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే బాగుంది. ఇతర నటుల పెర్ఫార్మెన్స్ కూడా అంతే బాగుంది. మరి మనీ పెట్టి థియేటర్కి వెళ్ళి చూసేంత వర్తీనా అంటే ఎస్, టోటల్లీ వర్తీ అని చెప్తాను. ఓవరాల్గా ఇట్స్ డీసెంట్ సూపర్ మూవీ అని మాత్రం ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. సో డోంట్ మిస్ ఇట్. ఇక వెళ్లే ముందు కొరియన్, హాలీవుడ్ మూవీస్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ అయిన సినీ అసైలంలో అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో లింక్ అయితే పిన్ చేయబడి ఉంచాను, ఒకసారి చూడండి. మూవీ రివ్యూస్, రికమెండేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ కొరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.